పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో చోరీకి ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. S1 బోగిలో దొంగలను రైల్వే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై దుండగులు రాళ్లు రువినట్లుగా తెలుస్తోంది. దుండగులపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా 3 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. దుండగులు బీహార్, మహారాష్ట్రకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. గత వారం రోజుల్లో 2 సార్లు దోపిడీకి ప్రయత్నం చేశారు. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో ఆ దొంగలు పోలీసుల మీద రాళ్లు రువ్వే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక కంట్రోల్ చేయలేక పోలీసులు వారి మీద కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికులు భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 2 సార్లు ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో ఓవైపు ప్రయాణికులు గత వారం రోజుల్లోనే 2 సార్లు ఈ దోపిడీ ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రిపీటెడ్గా ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కొంత సేఫ్టీ గురించి వారు భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. రైట్, రాజేష్ ఉన్నారు మనతో సిద్ధంగా. రాజేష్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? పోలీసులు 3 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ అంటే అలాగే గత వారం రోజుల్లోనే 2 సార్లు ఇలాంటి ప్రయత్నం జరిగినట్లుగా, దోపిడీ ప్రయత్నం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? గత వారం రోజులు 2 సార్లు అదే ప్రాంతం పిడుగురాళ్ల మండలం, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తొమ్మల చెరువు వద్దే దోపిడీకి ప్రయత్నించారు. మహారాష్ట్ర, బీహార్ చెందినటువంటి 7 సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి రైల్వేలో ఈ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి వ్యవహారంలో రైల్వే పోలీసులు వాళ్ళ మీద కాల్పులు జరిపారు. 3 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే అక్కడి నుంచి ఆ దుండగులు పరారైనటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈ కేసులో గగురు పొడిచే విషయం ఏంటంటే, టెక్నాలజీ ఉపయోగించి సిగ్నల్ ట్రాక్ చేసి వాళ్ళు పల్నాడు దగ్గర, పిడుగురాల దగ్గర తొమ్మల చెరువు వద్ద ట్రైన్ ఆపినట్టు తెలుస్తుంది. రైల్వే సిగ్నల్ కూడా వాళ్ళు ట్రాక్ చేసి ఈ విధంగా చేశారని పోలీసులు అయితే గుర్తించారు. వాస్తవంగా అసలు అది ఆ తొమ్మల చెరువు వద్ద జంక్షన్ అనేది లేదు, కానీ ఆ ప్లేస్ లో కావాలని వీళ్ళు వాంటింగ్ గా ఆ సిగ్నల్ ట్రాక్ చేసి అక్కడ ట్రైన్ ఆపిన తర్వాత బోగిలోకి ప్రవేశించి 2 మహిళల మెడలో చైన్ లాక్కెళ్లడం జరిగింది. ఇంతలోనే అలర్ట్ అయినటువంటి రైల్వే పోలీసులు కాల్పులు అయితే జరిపారు. అయితే ఇదే ప్రాంతంలో గత ఏడాది 2024 ఆగస్టు 11న నరసాపురం నడికుడి రైల్లో కూడా ఇదే విధంగా దోపిడీకి ప్రయత్నిస్తే అప్పుడు కూడా ఇదే విధంగా పాల్పడ్డారు. అయితే అప్పుడే రైల్వే పోలీసులు ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము 3-4 గంటల మధ్యలో ఈ దోపిడీకి ప్రయత్నించారు. వెంటనే అలర్ట్ అయిన రైల్వే పోలీసులు అయితే కాల్పులు అయితే జరపడం జరిగింది. అయితే వాళ్ళంతా బీహార్, మహారాష్ట్ర చెందినటువంటి ముఠా గుర్తించారు. ఈ కేవలం వాళ్ళు ఈ రైలును ఆపి ఇదే విధంగా దొంగతనాలు పాల్పడతారని కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఏదేమైనప్పటికీ పల్నాడు ప్రాంత ప్రజలు అక్కడ ఆ ప్రాంతాల్లో కొంత ప్రజలైతే కొంత భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గతంలో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది అంటున్నారు కదా రాజేష్, అంటే సేమ్ అదే ప్రాంతంలో జరిగిందా ఈ ప్రయత్నం? అవును, మా పిడుగురాల సమీపంలోనే ఈ గతంలో కూడా. కారణం ఏంటి? అంటే ఒకే ప్రాంతంలో ఇలా రిపీటెడ్ గా ప్రయత్నిస్తున్నారంటే ఏదైనా అక్కడ కొంచెం వల్నరబుల్ గా ఉందా సిచ్యువేషన్? అంటే సెక్యూరిటీ తక్కువ ఉండడం కానీ, లేదంటే ఇలాంటి ప్రయత్నాలు చేసి పారిపోవడానికి ఈజీగా ఏదైనా ఉండడం కానీ, ఇలాంటి ఏదైనా కారణం ఉందా అక్కడే జరగడానికి? అంటే పిడుగురాల సమీప ప్రాంతాల్లో ఈ మహారాష్ట్ర, బీహార్ నుంచి వచ్చే వాళ్ళు అక్కడ కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ కూలి పనులు చేసుకుని ఆ పనిలో వచ్చి ఆ పని పేరుతో వచ్చి ఈ విధంగా దొంగతనాలు పాల్పడుతున్నారు. పిడుగురాల సమీపంలో కొంత జనసాంద్రత తక్కువ ఉంటుంది. రెండోది ఆ స్టేషన్ దగ్గర కూడా కొంత భద్రత కొంత తక్కువ ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతాన్ని రిపీటెడ్ గా ఈ దుండగులు ఎంచుకుంటున్నారు. ఒకసారి ఒక ట్రైన్ రెక్కి పెడితే ఇంకొక ట్రైన్ ఈ విధంగా రెక్కి నిర్వహించి వాళ్ళు ఏకంగా ఈ రోజు సిగ్నల్ కూడా ట్రాక్ చేసి పిడుగురాల సమీపంలో వాళ్ళకి కావాల్సిన ప్రాంతంలోనే ట్రైన్ ని నిలిపివేసేలా చేసి ఈ దొంగతనాలకైతే పాల్పడ్డారు. ప్రస్తుతానికైతే వాళ్ళని పట్టుకునే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. నందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజేష్. అంటే ఖచ్చితంగా రాజేష్ చెప్పినట్లుగా పిడుగురాళ్ల ప్రాంతంలో రైల్వే స్టేషన్కి సమీపంలో ఒకవైపు మాత్రం ఊరుంటుంది, మరొక వైపు పూర్తిగా ఖాళీ ప్లేస్ ఉంటుంది, పొలాలు అలా ఎంటీ ప్లేస్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ పారిపోవడానికి ఈజీగా ఉంటుంది అనేటువంటి ఆలోచనలో రిపీటెడ్గా అదే ప్రాంతంలో జరుగుతున్నాయేమో అనేటువంటి అనుమానం ఒకటి. రెండో వైపు వేరే ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, కూలి పనుల కోసం సెటిల్ అయిన వాళ్ళు చాలామంది అక్కడ ఉంటారు. కాబట్టి మేబీ వారిలో కొంతమంది ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ లేకపోలేదు. మొత్తం మీద పోలీసులు 3 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. అలాగే గతంలో కూడా ఇలాంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారికి
ఇలా కాల్పులు జరపడానికి పర్మిషన్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రయాణికులు మాత్రం కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రిపీటెడ్గా అదే ప్రాంతంలో జరుగుతున్న నేపథ్యంలో ఆ ఊరి ప్రజలు అలాగే అక్కడ స్టేషన్ పరిసరాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అధికారులు కొంత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా ఈ దోపిడీ దొంగలను పట్టుకోవాలంటూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్